భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర కొత్తగూడెంలోని ప్రసిద్ధ విజయ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో వినాయక చతుర్థి సందర్భంగా 9 రోజులుగా విశిష్ట పూజలు అందుకొని నిమజ్జనానికి వెళుతున్న గణాధిపతులకు విశ్వహిందూ పరిషత్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రత్యేక పూజలు చేసి గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. జై గణేష్ మహారాజ్ కీ, గణపతి బప్పా మోరియా అంటూ డాన్సులు చేస్తూ శోభాయాత్ర నిర్వహించారు. వయస్సుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు, మహిళా భక్తులు ఎంతో ఉత్సాహంగా డాన్సులు చేస్తూ శోభయాత్రలో పాల్గొన్నారు. పట్టణంలో చిన్నపిల్లల ఆట బొమ్మలు, రంగుల కలర్ బెలూన్స్ దుకాణాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. దీంతో జిల్లా కేంద్రమైన కోల్ టౌన్ కొత్తగూడెంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ వినాయక చతుర్థి సందర్భంగా గత 9 రోజులుగా ఎంతో పవిత్రంగా విశేష పూజలు అందుకున్న గణనాథులు పుణ్యగోదావరిలో నిమజ్జనానికి ప్రకాశం స్టేడియం నుండి తరలి వెళ్లడం సాంప్రదాయంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. కొత్తగూడెం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో పూజలందుకున్న గణపతులు పవిత్ర గోదావరిలో నిమజ్జనానికి తరలి వెళ్తున్న సందర్భంగా నిమజ్జన కార్యక్రమం దిగ్విజయంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మన ప్రాంతం, నియోజకవర్గం జిల్లా ప్రజలకు మంచి జరగాలని సిద్ధి వినాయకుని ఆశీస్సులు అందరికీ లభించాలన్నారు. గణేష్ నిమజ్జన శోభాయాత్రను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. కుల మతాలకు అతీతంగా ఐక్యమత్యంగా అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు గత 9 రోజుల నుంచి ఎంతో పవిత్రంగా జరుగుతున్నటువంటి వినాయక చతుర్థి శుభ సందర్భాన ముగింపు రోజైనటువంటి ఈరోజు నిమజ్జన కార్యక్రమాన్ని కొత్తగూడెం స్టేడియం నుంచి కొత్తగూడెం పట్టణం అలాగే పరిసర మండలాలకు సంబంధించి వచ్చే గణేష్ విగ్రహాలకు సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమం ఇక్కడ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఇది మొదటి నుంచి ఆ సాంప్రదాయం కొనసాగుతా ఉంది. ఇవాళ నాతో పాటు మన నియోజకవర్గ జిల్లా ప్రముఖులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఈ నిమజ్జన కార్యక్రమం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మన ప్రాంతానికి, మన నియోజకవర్గం, మన జిల్లాకు అంతా శుభం కలిగే విధంగా సిద్ధి విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తూ విఘ్నేశ్వరునికి మన ప్రజలందరూ తరఫున ప్రణామాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలతో సెలవు.